హలో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా అందరూ నన్ను అడుగుతున్నారు, లైక్ కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, నాకు ట్యాపర్ ఫెట్ తప్పించి ఇంకా వేరే హెయిర్ కట్ ఏది రాదా అని. నేను ట్యాపర్ ఫెట్స్ అందరికి ఎందుకు చేసుకోమని చెప్తున్నాను. సో దానికి రీజన్ ఉంది. లైక్ ఇన్ ఇయర్స్ పెట్టేసి మనం అందరూ ఒక ట్రెండ్కి ఫాలో అయిపోయాం. కంప్లీట్గా సైడ్స్ అంతా ఫేడ్ చేసుకొని దెన్ టాప్ ఒకటి ఉంచేసుకునే వాళ్ళం. అది మ్యాక్స్ అన్ని డ్రెస్సింగ్ స్టైల్స్కి మ్యాచ్ అవుతుంది. సో ట్యాపర్ ఫెట్స్ అనేవి మీరు నార్మల్ హుడీస్ వేసినా ఆర్ టీ షర్ట్స్ వేసినా ఎన్ని ఫార్మల్ డ్రెస్ వేసినా మీకు చూడడానికి చాలా బాగుంటుంది. సో అందుకని అవతల వాళ్ళ రిక్వైర్ని పెట్టి వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఏ టైప్ డ్రెస్ వేస్తారు అండ్ నీడ్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళాలా, సో తెలుసుకొని నేను వాళ్ళకి ట్యాపర్ ఫిట్ చేసుకొని చెప్తున్నాను. అంతేగాని రిమైనింగ్ హెయిర్ స్టైల్స్ ఏది రాక కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ట్రెండ్కి అందరూ అలవాటు అయిపోయారు. అలాగా లైక్ సైడ్స్ అంతా ఫేడ్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇంకా అదొకటే హెయిర్ స్టైల్ అనుకుంటున్నారు. ఆర్ లేదా చప్రీ కట్స్, చప్రీ హెయిర్ కట్స్ మొత్తం అంతా కొట్టేసుకొని లైన్స్ పెట్టుకొని ఓన్లీ టాప్ ఉంచుకొని అండ్ బ్యాక్ ఉంచేసుకొని, నేను ఎస్పెషల్లీ జనాలు వచ్చిన వాళ్ళకి ట్యాపర్ ఫేడ్స్ అండ్ లో ఫేడ్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే వాళ్ళు ఒక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మరీ ఆడ్గా కనపడకుండా ఉండడానికి, మనం బయటికి వెళ్ళిన తర్వాత అందరిలో కొంచెం స్పెషల్గా కనబడాలి అండ్ నీట్గా కనబడాలి అండ్ కొంచెం లైట్ స్టైల్ ఉంటే సరిపోదని చాలామంది ఫీల్ అవుతారు. సో అందుకని మ్యాక్సిమం అందరికీ లో ట్యాపర్స్ అండ్ ఫేడ్స్, లో ఫేడ్స్ మాత్రమే చెప్తాను. అంతేగాని ఇన్ కేస్ మీరు వచ్చి అడిగి నాకు ఇదే సేమ్ హెయిర్ స్టైల్ కానీ చేస్తారు, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ ఎవరికి. బట్ ఏంటంటే అవతల వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని చేయడమే నా వర్క్. సో అంతేగాని ఓన్లీ హెయిర్ కట్స్ మాత్రమే చేస్తానని కాదు. ఎనీ హెయిర్ కట్ యూ కెన్ షో మీ ఏ పిక్చర్, then I will definitely do that haircut. Let's end this. ఇప్పుడు దాకా అందరూ ఫాలో అయ్యి ఎంకరేజ్మెంట్ చూపించారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.